హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈరోజు అయితే మా కన్నీ కోసం స్కూల్కి లంచ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో అర్థమైపోయి ఉంటుంది, నేనైతే క్యారెట్ రైస్ చేయబోతున్నాను. సో వాటి కోసం అయితే నేను మంచిగా 2 క్యారెట్లను అయితే తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అయితే నేను వాటిని ఇలా అయితే తురుముకున్నాను. అండ్ రెడీగా అయితే ఇక ప్యాన్ పెట్టేసి అనమాట, స్టవ్ ఆన్ చేసేసి ఆ ప్యాన్లో అయితే నేను కొంచెం ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న న్యాచురల్ గీ అనేది కొంచెం యాడ్ చేశానండి, 1 స్పూను. అండ్ ఆ తర్వాత నేను ఇది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేలోగా అదేనండి నెయ్యి హీట్ ఎక్కుతూ ఉంది. సో నేను దాంట్లో అయితే కొంచెం ఆయిల్ కూడా వేసాను. మొత్తం కంప్లీట్గా నెయ్యి అయితే మనం కుక్ చేయలేము కదా, సో అందుకని చెప్పేసి హెల్దీ అని అయితే నేను కొంచెం గీ ఉంది కాబట్టి యాడ్ చేశాను. అండ్ అలానే వాటిలో అయితే మనకు కావాల్సినటువంటి పోపు మొత్తం వేసేసాను. వేసిన తర్వాత అయితే నేను ఒక 2 మినిట్స్లోనే వేడైపోతుంది. సో ఆ తర్వాత పోపులన్నీ వేసేసి మంచిగా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కరివేపాకు కూడా న్యాచురల్ది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అనమాట. అండ్ అలానే ఇవి మొత్తం కాలిన తర్వాత అయితే నేను క్యారెట్ తురుము వేసానండి. క్యారెట్ తురుము వేసిన ఒక 2 సెకండ్స్కి వెంటనే మనం కొంచెం ఆ కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ కర్రీకి కాకుండా మనం రైస్ వేసుకొని క్యారెట్ రైస్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువైనా రైస్లో కలిపేస్తే సరిపోతుంది. అండ్ వీటిలో టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను. అండ్ తర్వాత చిటికెడు పసుపు అనేది యాడ్ చేశానండి. నేను పింక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. ఓన్లీ మా కిడ్ కోసం అయితేనే నేను ప్రిపేర్ చేస్తున్నాను, అదేనండి మా కన్నయ్య కోసము. సో పింక్ సాల్ట్ అనేది నేను యూజ్ చేశాను అనమాట. అదైతే కొంచెం ఉప్పగా అనిపిస్తుంది నాకు ఎక్కువగా. అండ్ ఆ తర్వాత మంచిగా మగ్గిపోయిన తర్వాత అయితే కారం వేసేసాను, కొంచెం అల్లం కూడా వేసానండి, లైట్గా లిటిల్ బిట్. అండ్ ఆ తర్వాత మొత్తం బాగా కుక్ అయిపోయింది. క్యారెట్ తురుము అనేది మనకి మెత్తగా స్మాష్ అయిపోయిందంట. స్మాష్ అయిపోయిన తర్వాత అయితే నేను మెత్తగా మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత అదేనండి డీప్ ఫ్రై అయింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నేను రైస్ యాడ్ చేశాను. సో రైస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలయబెట్టుకున్నాను. ఈ లాస్ట్ మినిట్లో మనం ఏం చేయాలి అంటే కొంచెం సాల్ట్ మంచిగా ఉందా లేదా అనేది మనం టేస్ట్ చేసుకోవాలి. అలానే కారం కూడా కొంచెం ఎక్కువ అయితే మాత్రం కిడ్స్ అయితే తినరండి, అట్లానే కొంచెం తక్కువ ఉండేలా అయితే చూసుకోవాలి. చప్పగా ఉన్న తింటారు కానీ. అంతేనండి ఈ వీడియో. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నా క్యారెట్ రైస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీరు ఎప్పుడూ చేయకపోతే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.